హల్లెలూయా. అంచేత దేవుని బిడ్డలారా, ప్రభుత్వములో ప్రైవేటు రంగాల్లో వర్కింగ్ పీపుల్ అందరూ, ప్రొఫెషనల్స్ అందరూ కలిసి ప్రార్థన చేయాలి అనే ఒక పిలుపు నిన్న దినం ఇవ్వడం జరిగింది. ఐఎఫ్జేలలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్న దైవజనులు, ఐఎఫ్జే సేవకులందరూ లైవ్లో పాలు పొందుతున్నటువంటి అన్ని ప్రాంతముల ఐఎఫ్జే, దుబాయ్లో వాళ్ళు కావచ్చు, కువైట్లో వాళ్ళు కావచ్చు, లండన్లో వాళ్ళు కావచ్చు, మీరు ఎక్కడ ఐఎఫ్జే నిర్వహిస్తున్న సేవకులైనా మీ అందరికీ పిలుపు. ఏప్రిల్ 22వ తేదీ మొదలుకొని, దయచేసి దైవజనులు నోట్ చేసుకోండి, ఏప్రిల్ 22వ తేదీ మొదలుకొని మే 12వ తేదీ వరకు 21 దినములు, 21 దినములు. గతంలో మనము 75 రోజులు నిరంతరముగా కోవిడ్లో నిర్వహించినటువంటి ఆన్లైన్ లేదా జూమ్ ప్రేయర్స్ మాదిరి ఏప్రిల్ 22 మొదలుకొని మే 12 వరకు 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఆయా చోట్ల నిర్వహించబడుతున్న ఐఎఫ్జేలని, ఏ ఐఎఫ్జేగా ఐఎఫ్జే జూమ్లో కానీ మరొక యాప్లో కానీ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట సేపు ఐఎఫ్జే ప్రార్థనలు నిర్వహించవలెను. దయచేసి అందరూ ఈ డేట్స్ నోట్ చేసుకోండి. వింటున్నారా? ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు 21 రోజులు, ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు. గతంలో 4 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించాం. అప్పుడు అంత సమయం ఎందుకు ఉండింది అంటే, కోవిడ్ కనుక బయటకు పరుగులెత్తే అవకాశాలు, ధైర్యాలు కూడా ఎవరికి లేవు గనక ఖచ్చితంగా ఇంట్లో ఉంటారు అయ్యగారులని. రాత్రి 11 గంటల నుంచి 1 గంటలు నిర్వహించిన రోజులు ఉన్నాయి. తెల్లవారుజాము 4 గంటలకే. నేను పడుకోలేదు, ఎవరిని పడుకోనే వాళ్ళు 75 రోజులు ఎంతో ప్రార్థనలు చేశాం. ఈసారి ఇలా ప్రారంభిద్దాం. 21 రోజులు, ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు హైదరాబాద్ ఐఎఫ్జే ఒక జూమ్ నిర్వహించాలి. అలాగే వరంగల్ ఐఎఫ్జే, అలాగే మరి వేములవాడ, ఖమ్మం, ఇల్లందు, మధిర, కొత్తగూడెం, మనుగురు, భద్రాచలం, విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా, ఉయ్యూరు, ఎక్కడెక్కడ ఐఎఫ్జేలు ఉన్నాయో 1 గంట సేపు ఇస్తే ఏముంది, నేను నా పనికి ఇక్కడ చేస్తాం, మీరు అక్కడ చేయండి అంటే వేరు వేరు చోట్ల ఒకే సమయంలో ఒకే అంశం కొరకు ప్రార్థనలు జరగాలి. ఆ అంశము సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరగాలి. ధనము కానీ, కులము కానీ, మతము కానీ ఏది ప్రలోభం చేయకూడదు, వివక్ష కనబడకూడదు, అన్యాయం అక్రమం జరగకూడదు. వీటన్నిటికంటే టాప్ ప్రేయర్ పాయింట్ ఏంటంటే, ఏ క్రైస్తవుడు, ఏ దైవ సేవకుడు ఓటు నమ్ముకోకూడదు, పనికి మళ్ళీ సిగ్గు మళ్ళీ సాక్ష్యం తెచ్చుకోకూడదు. రోషం కలిగి నమ్మకంగా, ధైర్యంగా, పవిత్రంగా ఓటు ఉపయోగించుకోవాలి. ఏ క్రైస్తవుడు దగ్గరికి ఎవరైనా వెళ్ళి డబ్బులు ఇవ్వ చూపితే, నేను యేసయ్య బిడ్డను కనుక నా కొద్దని చెప్పగలిగేపాటి బుద్ధి క్రైస్తవులందరికీ ఉండి తీరాలి. నమ్మకంగా ఉండండి. ఈ 21 రోజులు 1 గంట తప్పకుండా జూమ్లో జాయిన్ అవ్వండి, కలిసి ప్రార్థన చేయండి. అవే అంశాల కొరకు మీ సంఘాలతో ప్రార్థనలు చేయించండి.